వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మిస్ ఫరా వ్లాగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సబ్స్క్రైబర్స్ చాలామంది కనిపించి హెల్త్ గురించి అడిగారు. అంటే షబే బరాత్ రోజు నేను కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్ అయిందండి. నాకు ఆ రోజు బాగానే ఉంది. సెకండ్ డే థర్డ్ డే అండి చలి జ్వరంలా వచ్చేసింది. ఇంకా చాలా చలి వేసుకుని వచ్చేసిందండి. బాడీ అంతా ఇంకా స్వెట్ కూడా పట్టేసింది. అంటే నేను ఏమనుకున్నానంటే జ్వరం తగ్గిందేమో అనుకున్నాను. దాని తర్వాత మనిషి ఎలా అయ్యానో నాకే తెలీదు. గొంతు గుట్కేయడం కూడా చాలా కష్టం అయిపోయిందండి నాకు. అంత హెవీ ఫీవర్ వచ్చేసింది. అంటే మమ్మీకి ఆల్రెడీ ఉంది. ఆవిడది వచ్చిందా అంటే ఆవిడ ఈ టెస్ట్లు అన్నీ చేయించాం. ఆవిడకి ఏం లేదండి, వైరల్గా ఏం లేదు. సో మరి నాకెందుకు వచ్చిందో తెలీదు. కానీ గొంతు గుట్కేయడం కూడా చాలా కష్టమైపోయింది. చాలామందికి అలాగే జరిగిందంటండి హైదరాబాద్లో. అక్కడ చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ కనిపించారు కదా, మా చుట్టాలు కూడా అలాగే అయిందండి అని చెప్పారు. కానీ లిటరల్లీ అండి 3 వీక్స్ నుంచి నేను మనిషినే అవ్వలేదండి. అసలు నేను ఇంకా చెప్పాలంటే బలం కూడా లేదండి. చేతిలో అసలు ఏదైనా పట్టుకోవాలంటే బలం లేదు, ఏమైనా చెయ్యాలంటే చేయలేకపోతున్నాను. చాలా హెల్త్ మాత్రం చాలా అప్ అండ్ డౌన్ అయిపోయింది గైస్. ఏం జ్వరమో ఏంటో టెస్టులు అన్నీ చేయించేశారండి మా పెద్దదిన. ఏముందో ఏంటో అని భయపడిపోయి పాపం. కానీ మా చిన్నన్నయ్య అయితే చాలా కంగారు పడ్డాడు, మా చిన్నదిన అందరూ. దాని తర్వాత మా సిస్టర్కి వచ్చేసిందండి. 1 డే మమ్మీకి వచ్చిన 3 డేస్ తర్వాత నాకు వచ్చింది. నా తర్వాత 2 డేస్ తర్వాత మా సిస్టర్ అండి. ఇంకా ముగ్గురం ఇలా బెడ్లు వేసుకుని పడుకుని అస్సలు మనుషులైతే అవ్వలేదండి. వీక్నెస్ దట్టు. ఇప్పుడు నా గొంతు వింటున్నారు కదా, మా గొంతులా వస్తుందేమో కానీ నా సబ్స్క్రైబర్స్ అంటున్నారు చాలామంది, పర్వాలేదు మేడం హెల్త్ బాగా అయిపోయింది చాలు అంటున్నారు. విక్కీ గారు కూడా నాకు కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఏంటంటేనండి నిజంగా అల్లాని దువా చేసుకుంటూ ఉన్నానండి. బతుకుతానో లేదో అని కూడా చాలా భయపడిపోయాను నేనైతే. సో అదే గైస్, నాకైతే ఇప్పుడు కూడా లిటరల్లీ 3 వీక్స్ నుంచి ఇలా ఉందండి నా పరిస్థితి అయితే. ఏం జరిగిందో ఏమో కానీ నేనైతే అల్లాని దువా చేసుకుంటూ ఉన్నానండి. నా సబ్స్క్రైబర్స్ చాలామంది కనిపించారండి. ఎలా ఉంది హెల్త్ ఏంటని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ నా స్టూడెంట్స్ అందరూ, అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్స్ అండి. వాళ్ళు కూడా హెల్త్ ఎలా ఉంది మేడం ఏంటి అని చాలా ఇచ్చేసారండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నేనైతే అందరి గురించి, నా సబ్స్క్రైబర్స్ ఏంటి అందరి గురించి ఒకటే దువా చేస్తానండి. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదండి. నిజంగా వీడియోస్ ఏమో కానీ బతుకుతానా లేదా అనిపించిందండి. ఒక్క రోజు అయితే నైట్ అంతా ఏడ్చేసాను గైస్. నాకు దగ్గు, ఇదేమో గుట్కేయలేకపోతున్నాను. ఇవంతా నొప్పండి, భరించలేని నొప్పి. దట్టు ఇంకా నాకు ఏంటోలా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది. అమ్మో చాలా కష్టపడ్డానండి 3-4 వీక్స్. మా చిన్నోది నా పెద్దన్న, మమ్మీ, మా చెల్లి, వాళ్ళిద్దరు కూడా హెల్త్ బాగాలేకపోయినా నా గురించి చాలా ఇదైపోయారండి. సో మా మమ్మీ అండి చెప్పాలంటే నా గురించి, మా సిస్టర్ గురించి, ఆవిడకి హెల్త్ బాగాలేకపోయినా లేచి ఏమైనా తాగాలి అప్పుడే బలం వస్తుందని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఇస్తున్నారండి ఆవిడైతే. అమ్మ మాట వేరేనండి, వేరే లెవెల్. ఇంకా సో దేవుడి తర్వాత పేరెంట్సే కాబట్టి మా మమ్మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎందుకంటే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏంటోనండి బాబు, ఎవరు నజరో ఏంటో కానీ వీడియోస్ అలా వెళ్తుంటాయండి. ఒకేసారి నాకు ఏదో ఒకటి అయిపోతుంటుంది. మళ్ళీ 3 వీక్స్ ఫస్ట్లో అయితేనండి నా వీడియోస్ చాలా రేంజ్లో వెళ్ళేవి. అప్పుడైతే 6 మంత్స్ గ్యాప్ అండి. ఇలాగే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సో ఎవరి నజరే ఏదో బురీ నజర్సే అల్లా బచాయే నాకు, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో ఇది నా వీడియోనండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు నా గురించి అడిగారు వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బయట అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్, స్టూడెంట్స్ ఏంటి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంటే నా వీడియోస్ ఇంకా మంచిగా వెళ్తాయి. సో నా వీడియో నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.